మాదాపూర్ హెచ్ఐసిసిలో టికెట్ టు హరన్బిల్ నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ను సుచీర్ ఇండియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెన్జిన్ ఎలన్మనేలాంగ్ పాల్గొన్నారు. ఇక దేశంలోని సంస్కృతులన్నీ రాష్ట్రాలు గౌరవించుకుంటే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజం ప్రాపర్టీస్ డెడ్ క్యాపిటల్గా మిగిలిపోయినాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వర్త్ రెవెన్యూస్ లేవు, నిరర్థంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని అమ్మే కార్యక్రమం కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడం, టూరిజం డెవలప్మెంట్ చేయడం, దాంతోపాటుగా ప్రజలకు కూడా అంటే ఒక నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అట్లాగే కొత్తగా ఈరోజే నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, లైక్ గైడ్స్ని కూడా తయారు చేయాలి. ఒక్కొక్క ఘటనలో దాని ప్రత్యేకత ప్రాచుర్యాన్ని చెప్పాలంటే గైడ్స్ కూడా లేరు. అట్లాగే ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు వస్తే ఆ యొక్క కమ్యూనికేషన్ చేసేటువంటి ఆ ట్రాన్స్లేటర్స్ వాళ్ళు కూడా లేరు, అంటే ఇంటర్ప్రిటర్స్. సో వీళ్ళని కూడా మనం తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో మన రాష్ట్ర సంపద కళలు కావచ్చు, రకరకాలు ఉన్నాయి. వీటిని కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లే కార్యం చేస్తాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటే సమీక్షలో కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు 4 కేటగిరీలు చేసి, అంటే సెకండ్ క్లాస్ నుంచి 4th, 5th వరకు, తర్వాత 6th నుంచి కొంత అట్లా ఈవెన్ గ్రాడ్యుయేట్స్ వరకు గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తూ వాళ్ళకు ఒకరోజు, ఆ హయ్యర్ క్లాస్ అయితే 2 డేస్ను వాళ్ళని టూర్ తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారు. సుచీర్ ఇండియా ఈ రోజున నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది December 1st నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా, మ్యూజిక్ ఫెస్టివల్ లాగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైనటువంటి సౌదాగారం ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సో సుచీర్ ఇండియా ఇటువంటి వాటిలలో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాలాండ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒక్కటే నాగాలాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రజలు, అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి. దానికి సంబంధించినటువంటి పాపులారిటీ మన దగ్గర కూడా రావాలి. మన తెలంగాణ సంస్కృతి, మనం ఇక్కడ నుండి అక్కడికి డెలిగేట్స్ తీసుకెళ్ళడం, కల్చరల్ డెలిగేట్స్ వాళ్ళు మన దగ్గరికి రావడం, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కాకుండా డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, అది జరగాలన్న ఉద్దేశంతో ఈ నేషనల్ ఫెస్టివల్ను లాంచ్ను హైదరాబాద్లో పెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది.